ఐపీఎల్ 2026 సీజన్ హై వోల్టేజ్ ఫైట్తో స్టార్ట్ కాబోతుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడబోతున్నాయి. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గత ఏడాది టైటిల్ గెలుచుకున్న ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో ఫేవరెట్గా బరిలో దిగుతుంది. ఆర్సీబీకి ప్రధాన పేస్ బౌలర్ హ్యాజిల్వుడ్ ఈ మ్యాచ్కు దూరం అవడం కాస్త ఎదురుదెబ్బగానే చెప్పాలి. అయితే మిగిలిన జట్లో మాత్రం పలువురు కీలక ప్లేయర్లు ఉన్నారు. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఓపెనర్లుగా ఆడబోతున్నారు. కెప్టెన్ పటీదార్, పడిక్కల్, జాకబ్ బెతల్ కూడా ఆర్సీబీ బ్యాటింగ్లో కీలకంగా ఉన్నారు. అటు చివర్లో ఫినిషర్లుగా టిమ్ డేవిడ్తో పాటు వికెట్ కీపర్ జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా దుమ్ము రేపడం ఖాయం. ముఖ్యంగా జితేష్ శర్మ గత సీజన్లో అద్భుతమైన బ్యాటింగ్తో మ్యాచ్లు ముగించాడు. బౌలింగ్లో మాత్రం ఆర్సీబీ కాస్త వీక్గానే ఉంది. ఇప్పటికే యష్ దయాల్, తుషారా కూడా ఈ సీజన్కు అందుబాటులో లేరు. దీంతో పేస్ భారం భువనేశ్వర్ పైన పడనుంది. అటు స్పిన్ విభాగంలో సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా కీలకం కాబోతున్నారు. మరోవైపు గత ఏడాది ఆశించిన ప్రదర్శన కనపరచలేకపోయిన సన్ రైజర్స్ ఆర్సీబీని వారి సొంత గడ్డపైనే ఓడించి తమపై ఉన్న అంచనాలు నిలబెట్టుకోవాలని ఎదురుచూస్తుంది. ప్యాట్ కమ్మిన్స్ జట్టుతో చేరినప్పటికీ ఇంకా ఫిట్నెస్ సాధించలేదు. దీంతో తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషాన్ జట్టును నడిపించబోతున్నాడు. బ్యాటింగ్ పరంగా సన్ రైజర్స్కు తిరుగులేదు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ జోడీని చూస్తే ప్రత్యర్థి బౌలర్లకు వణికే. గత సీజన్లో వీరిద్దరూ ఎలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడారో అభిమానులు మర్చిపోలేదు. అలాగే ఇషాన్ కిషాన్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, లివింగ్ స్టోన్ లాంటి హిట్టర్లు కూడా సన్ రైజర్స్కు అడ్వాంటేజ్. అయితే బౌలింగ్లో మాత్రం సన్ రైజర్స్ బలహీనంగా మారింది. కమిన్స్ లేకపోవడంతో మ్యాచ్ను మలుపు తిప్పే బౌలర్లు ఎవ్వరూ కూడా జట్టులో కనిపించట్లేదు. ఇక చిన్నస్వామి స్టేడియంలో చేజింగ్ జట్టుకే ఎక్కువ విజయావకాశాలు ఉంటాయి.